హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు నుంచి ఏంటంటే డిగ్రీ విద్యార్థులకి ఉపయోగపడేటువంటి క్లాసులు అనేది ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం. డిగ్రీలో ఇప్పుడు నెక్స్ట్ డిసెంబర్ నెలలోనే డిగ్రీలో బిఏ వాళ్ళకి 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ 5th సెమిస్టర్లో ఉన్నటువంటి పాలిటీ క్లాసెస్ అనేది ముందు స్టార్ట్ చేయడం జరుగుతుంది. పాలిటీలో 5th సెమిస్టర్లో 2 పేపర్లు ఉండడం జరుగుతుంది. పేపర్ 5, పేపర్ 6 గా 2 పేపర్లు ఉండడం జరుగుతుంది. పేపర్ 5, పేపర్ 6 గురించి క్లియర్ గా జస్ట్ ఏంటంటే ఒక 5 వీడియోస్ లో మొత్తం ఒక్కొక్క సబ్జెక్ట్ ని, అంటే పేపర్ 5 5 వీడియోస్, పేపర్ 6 5 వీడియోస్ లో మొత్తం 10 వీడియోస్ లో మొత్తం మీకు ఈజీగా అత్యధిక మార్కులు వచ్చే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏమనగా, నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది. పొలిటికల్ సైన్స్ పేపర్ ద్వారా, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ ద్వారా డిగ్రీ లెక్చరర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ నుండి ఏపీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే బిఈడి, అలాగే డైట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి డిగ్రీ విద్యార్థులకి నేను ఎంఏ పాలిటిక్స్ చదివినటువంటి నేను డిగ్రీ విద్యార్థులకి ఏ విధమైనటువంటి సబ్జెక్ట్ చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, వాళ్ళకి పరీక్షలు ఎక్కువ మార్కులు రావాలంటే ఏ విధమైనటువంటి అంశాలు వాటికి అర్థమయ్యేలా చెప్పాలనేది నాకు క్లియర్ గా మీ అందరికి కూడా నేను చెప్తానని మాటిస్తున్నాను. అయితే ఈ యొక్క డిగ్రీ 5th సెమిస్టర్ ఎగ్జామ్ మనం గమనించినట్లయితే, డిగ్రీలో 5th సెమిస్టర్ బిఏ 5th సెమిస్టర్ అని మనం చెప్పుకుంటున్నాం. బిఏ 5th సెమిస్టర్, బిఏ 5th సెమిస్టర్ గురించి మనం చూడబోతున్నాం. ఈ బిఏ 5th సెమిస్టర్లో మనం గమనించినట్లయితే పాలిటిక్స్ అనేవి 2 పేపర్లుగా ఉంటుంది. పాలిటిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ అనేది 2 పేపర్లో ఉంటుంది. 2 పేపర్స్ అనేవి ఉంటాయి. పొలిటికల్ సైన్స్ అనేది 2 పేపర్స్ ఉంటుంది. అవి ఏంటంటే పేపర్ 5 మరియు పేపర్ 6 గా 2 పేపర్లలో పొలిటికల్ సైన్స్ అనేది ఉంటుంది. అయితే చాలా ఈజీ. ఫస్ట్ పేపర్ 5 మనం గమనించినట్లయితే 2 పేపర్లోని కూడా 2 పేపర్లు కూడా ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటంటే 8 ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 5 మార్కులు, 8 5లు 40 మార్కులుగా ఇవ్వడం జరుగుతుంది. అయితే 8 క్వశ్చన్ లో మీరు 5 ఆంట్లకి మాత్రమే ఆన్సర్ చేయాలి. 5ంటికి మాత్రమే ఆన్సర్ చేయాలి. 25 మార్క్స్ అనమాట. అయితే 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు. మీరు 5 రాస్తే చాలు. 5 5 25 మార్కులు. అలా కాకుండా ఎస్ఐ ప్రశ్నలు అంటే, అయితే ఎస్ఐ ప్రశ్నలు ఏంటంటే 10 మార్క్స్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్. ఈ 10 మార్క్స్ సంబంధించిన ప్రశ్నలు మనం గమనించినట్లయితే 2 ఇచ్చి 1 రాయమంటాడు. మొత్తం 5 ఇవ్వడం జరుగుతుంది. 5 10లు 50 మార్కులకి ఉండడం జరుగుతుంది. అంటే ఎస్ఐ క్వశ్చన్స్ 5 ఉంటాయి, కానీ 1 లేదా 2 అని ఇస్తాడు. ఏదో ఒకటి మనం ఆప్షన్ అంటే నచ్చింది రాయొచ్చు. ఇవి 50 మార్కులు. అలాగే 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు. 5 రాయాలి. 5 5 25, టోటల్ 75 మార్క్స్ కి పేపర్ ఉండడం జరుగుతుంది. 75 మార్క్స్ కి పేపర్ ఉండడం అనేది జరుగుతుంది. అయితే పొలిటికల్ సైన్స్ కి సంబంధించి పేపర్ 6, ఈ రోజు మనం పేపర్ 6 గురించి క్లియర్ గా తెలుసుకోవడం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్ సంబంధించి పేపర్ 6 గురించి మనం చూసుకున్నట్లయితే, నేను క్లియర్ గా ఏవైతే చెప్తానో అవి మీరు క్లియర్ గా అర్థం చేసుకొని చదివితే సరిపోద్ది. పేపర్ 6 లో టాపిక్స్ ఏంటంటే 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్లో ఫస్ట్ ఏంటంటే పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము. పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము అనేది ఫస్ట్ యూనిట్. అంటే సంప్రదాయ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము, ఇది ఫస్ట్ యూనిట్. దీనిలో మనకి ఏంటంటే ప్లేటో గురించి ఉంది. ప్లేటో అరిస్టాటిల్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ ప్లేటో అరిస్టాటిల్ వీళ్ళిద్దరిలోని 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి వీళ్ళిద్దరు గురించి కూడా మనం ప్లేటో గురించి అయినా చదవచ్చు, అరిస్టాటిల్ గురించి అయినా చదవచ్చు. అయితే ఎవరో ఒకరి గురించి, అంటే 2 క్వశ్చన్లు వస్తాయి, ఒకటే మనం ఆన్సర్ రాయాలి. కాబట్టి మనం ప్లేటో గురించి ఒక ఎస్సే, అన్ని క్వశ్చన్ ఏ క్వశ్చన్ అడిగినా సరే రాసే విధంగా ప్లేటో గురించి ఒక ఎస్సే,
అలాగే అరిస్టాటిల్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా సరే రాసే విధంగా మనం ఒక ఎస్ఐ క్వశ్చన్ అనేది రేపు చెప్పుకోబోతాం. అది ఒకటి కాబట్టి ప్లేటో అరిస్టాటిల్ కు సంబంధించినటువంటి వీడియో అదే ఎస్ఐ క్వశ్చన్స్ మనం ఒకటి చూస్తాం. అదే రాసేయండి, మీకు డెఫినెట్ గా 10 కి ఒక 8-9 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మధ్యయుగ ఆరంభంలో 2వ యూనిట్ మధ్యయుగ ఆరంభంలో ఆధునిక రాజనీతి తత్వము అనేటువంటి యూనిట్ 2వ యూనిట్. దీనిలో మనం గమనించినట్లయితే సెయింట్ అగస్టీను అలాగే మాకియావెల్లి గురించి ఇవ్వడం జరిగింది. మాకియావెల్లి వీళ్ళిద్దరిలోని 2 క్వశ్చన్స్ ఇద్దరు గురించి 2 ఎస్ఏలు వస్తే ఒకటి రాస్తే సరిపోతుంది. నేను మీకు 2 అంటే ఎవరి గురించి అడిగినా సరే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి నేను 2 చెప్తాను. మీరు 2 అంటే ఒక్కొక్క 2 క్వశ్చన్ చదవడం ఇప్పుడు చాలా ఈజీగా మీరు 2 చదువుకుని నచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత రాయండి. నెక్స్ట్ ఏంటంటే మనం గమనించినట్లయితే ఉదార తత్వము అనేటువంటిది 3వ యూనిట్. ఈ ఉదార తత్వంలో మనం గమనించినట్లయితే హబ్స్, జాన్ లాక్ రూసో వీళ్ళ ముగ్గురు గురించి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ఎస్ఐ చెప్పుకుంటాం. అంటే ఎవరి పేరు ఇచ్చి మనం రాయమన్నా నేను చెప్పిన ఎస్ఐ మీరు రాసేయండి, క్లియర్ గా మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఉదార ప్రజాస్వామ్య తత్వము, ఉదార ప్రజాస్వామ్య తత్వం అనేది 4వ యూనిట్. దీనిలో ఏంటంటే జార్జ్ బెంథామ్ మిల్, జేఎస్ మిల్ వీళ్ళిద్దరి గురించి ఉంటది, నేను మీకు చెప్తాను. అలాగే మనం గమనించినట్లయితే ఉదార ప్రజాస్వామ్య వాదం అయిపోయింది. అలాగే 5th యూనిట్ మనం గమనించినట్లయితే కార్ల్ మార్క్స్ గురించి, హెగెల్ గురించి ఉంటుంది. ఉదారవాదము అయిపోయింది. ఉపయోగిత అంటే కార్ల్ మార్క్స్ 5th యూనిట్ లో కార్ల్ మార్క్స్ గురించి హెగెల్ గురించి ఉంటుంది. కార్ల్ మార్క్స్, హెగెల్ గురించి ఆదర్శవాదము విమర్శ అనేటువంటిది 5th యూనిట్. ఈ విధంగా ఈ మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. నేను క్లియర్ గా చాలా నీట్ గా ఎస్ఐ క్వశ్చన్ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏది బాగా ఇంపార్టెంట్, చదివి మీరు ఆన్సర్ జస్ట్ నేను చెప్పింది క్లియర్ గా అలా అర్థం చేసుకుని వింటే డెఫినెట్ గా మీకు హైయెస్ట్ మార్క్స్ వచ్చేలాగా నేను చూసుకుంటాను. అయితే ఈరోజు ఫస్ట్ యూనిట్ మనం చూసుకుందాం. ఫస్ట్ యూనిట్ లో మనం ఇన్ఫర్మేషన్, అసలు పాలిటీ గురించి ఇన్ఫర్మేషన్ మనం గమనించినట్లయితే పౌరశాస్త్రం లేదా రాజనీతి శాస్త్రం గురించి మనం చూసుకున్నట్లయితే అసలు పాలిటిక్స్ అంటే పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి అనేది మనం గమనించినట్లయితే చూడండి. పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం అన్నాం కదా. ఈ పొలిటికల్ సైన్స్ అనేటువంటి పదము పోలీస్ పోలీస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. పోలీస్ అనే గ్రీక్ పదం నుండి రావడం జరిగింది. పొలిటికల్ సైన్స్ అనే ఆంగ్ల పదము పోలీస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. పోలీస్ అనగా అర్థం మనం గమనించినట్లయితే పోలీస్ అనగా అర్థం నగర రాజ్యము అని అర్థం వస్తుంది. నగర రాజ్యము అని అర్థం రావడం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్ అనేటువంటి ఆంగ్ల పదము పోలీస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. దీని అర్థం ఏంటంటే నగర రాజ్యము అని అర్థం వస్తుంది. అయితే పొలిటికల్ సైన్స్ ని మనం గమనించినట్లయితే ప్రారంభంలో పొలిటికల్ సైన్స్ ఏమనేవారు? పాలిటిక్స్ అనేవారు. అయితే మానవుడు సంఘజీవి. సంఘజీవి అంటే సమాజంలో నివసిస్తాడు, ఏదో అడవులది కాదు, సమాజంలో నివసిస్తాడు. అయితే మానవుడు సంఘజీవి నుండి అంటే ఒకరితో ఒకరు సంబంధాలు పెట్టుకునే స్థాయి నుండి రాజకీయ జీవి అంటే ప్రజల్ని పరిపాలించే స్థానానికి ఎదిగే జీవిగా తయారవుతున్నాడు. కాబట్టి మనం రాజనీతి శాస్త్రాన్ని పాలిటిక్స్ అనే బదులు పొలిటికల్ సైన్స్ గా పిలవాలి అని చెప్పేసి పాలిటిక్స్ ని పొలిటికల్ సైన్స్ గా పిలవాలని 1948లో యునెస్కో ప్రధాన కార్యాలయము అంటే ప్యారిస్ లో ఉన్నటువంటి యునెస్కో ప్రధాన కార్యాలయంలో
ఆనాటి రాజనీతి, ప్రపంచ రాజనీతి తత్వవేత్తలందరూ కలిసి ఈ యొక్క పాలిటిక్స్ ని పొలిటికల్ సైన్స్ గా పిలవడం అనేది జరిగింది. పాలిటిక్స్ ని పొలిటికల్ సైన్స్ గా 1948లో ప్యారిస్ లోని యునెస్కో కేంద్రంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క మొత్తం శాస్త్రవేత్తలందరూ కలిసి, అంటే పాలిటిక్స్ అనే పదము ఈ రాజనీతి శాస్త్రానికి సరిపోవట్లేదు, పొలిటికల్ సైన్స్ గా పిలిస్తే బాగుంటుంది అని చెప్పి పేరు మార్చడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క రాజనీతి శాస్త్రము అన్నాము, ఈ యొక్క రాజనీతి శాస్త్రం అంటే పాలిటిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అన్నాము. అంటే రాజనీతి శాస్త్రము అంటే మానవుడు ఒక సంఘజీవి, సమాజంలో నివసిస్తాడు. మానవుడు అంటే వివిధ వ్యక్తుల సమూహాన్ని మనం గమనించినట్లయితే సంఘం అంటాము. ఈ సంఘం అనేది సామ్రాజ్యంగా ఏర్పడుతుంది. సామ్రాజ్యం అనేది మహా సామ్రాజ్యంగా విస్తరించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మానవ సమూహము లేదా సంఘాలు పెరిగి సామ్రాజ్యాలు ఏర్పడితే సామ్రాజ్యాలు మహా సామ్రాజ్యాలుగా ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సంఘాలు ఏర్పడినప్పుడు కానీ, సామ్రాజ్యాలు ఏర్పడినప్పుడు కానీ ప్రజల అవసరాలు తీర్చడం కోసం, అలాగే ప్రజల మధ్య ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడం కోసం, అలాగే ప్రజలకు రక్షణ కల్పించడం కోసం ఒక వ్యవస్థ ఉండాలి. అదే దాన్నే రాజ్య వ్యవస్థ లేదా రాజ్యము అని పిలవాలని, అలాంటి పొలిటికల్ సైన్స్ పరంగా ఈ రాజనీతి శాస్త్రవేత్తలు ఏంటంటే ఈ ప్రజలను పరిపాలించడం కోసం రాజ్యము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసుకోవాలని, ఆ రాజ్యం ద్వారా ప్రజలకి పరిపాలన చేయడానికి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క రాజనీతి శాస్త్రవేత్తలందరూ కూడా ఎన్నో అనేక దేశాలను పరిశోధించి అనేకమైనటువంటి రచనలు, గ్రంథాలు రాయడం జరిగింది. తద్వారా ఆ రాసిన గ్రంథాలు, రచనల్ని క్రోడీకరించి మనకి అంటే రాజ్యము ఏ విధంగా ఆవిర్భవించింది, రాజ్యం యొక్క స్వభావం ఏంటి, అసలు రాజకీయ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి, రాజకీయ వ్యవస్థ ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి, రాబోయే రోజుల్లో రాజకీయ వ్యవస్థలో రావాల్సిన మార్పులు ఏంటి, అవన్నీ కూడా అనేక మంది శాస్త్రవేత్తలు ముందుగానే రచనలు రాసి క్రోడీకరించి మనకు అందించడం జరిగింది. దాన్నే రాజకీయ తత్వ విచారము అంటారు. రాజకీయ తత్వ విచారం అంటే ఏంటంటే అసలు రాజ్యం ఏ విధంగా ఏర్పడింది, రాజ్యం యొక్క అధికార సిద్ధాంతాలు ఏంటి, రాజకీయ వ్యవస్థకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, రాజకీయ వ్యవస్థ ఏ విధమైన పరిపాలన చేయాలి, అలాగే రాజకీయ వ్యవస్థకు ముందు రాబోయే రోజుల్లో ఏ విధమైన మార్పులు తీసుకుని రావాలి, ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాలను ఎన్నింటిని కూడా అనేక మంది తత్వవేత్తలు ఒక సిద్ధాంతాల రూపంలో రాయడం జరిగింది. దాన్ని రాజకీయ తత్వ విచారము అని పిలుస్తారు. అయితే ఈ రాజనీతి శాస్త్రానికి సంబంధించి ఈ రాజనీతి తత్వ విచారము అనేది మనం చూసుకున్నట్లయితే గ్రీక్ దేశాల్లో రాజకీయ తత్వ విచారం అనేది గ్రీక్ దేశాల్లో మొదటిసారి ప్రారంభమైంది. మొదటగా ఎక్కడ ప్రారంభమైందంటే గ్రీక్ దేశాల్లో ప్రారంభమైంది. ఈ గ్రీక్ రాజనీతి తత్వ విచారం అనేది గ్రీక్ దేశాల్లో ప్రారంభమైంది. అయితే ప్రారంభించిన వాళ్ళలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ప్లేటోని మనం చెప్పడం జరుగుతుంది. ప్రారంభించిన గ్రీక్ రాజకీయ తత్వ విచారం అంటే రాజనీతి తత్వ విచారాన్ని ప్రారంభించిన వారిలో ప్లేటో ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పవచ్చు. అయితే భారతదేశంలో రాజనీతి శాస్త్రాన్ని ఒక అధ్యయనంగా మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రవేశపెట్టారంటే బొంబాయి విశ్వవిద్యాలయంలో ఫస్ట్ పొలిటికల్ సైన్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది. బొంబాయి విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో తొలిసారి రాజనీతి శాస్త్రాన్ని ఒక అధ్యయన శాస్త్రంగా ఎప్పుడు ప్రవేశపెట్టారంటే బొంబాయి విశ్వవిద్యాలయంలో ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఢిల్లీ, తర్వాత కలకత్తా, మద్రాస్ విశ్వవిద్యాలయాలు దాన్ని వ్యాపింప చేశారు. ఫస్ట్ మాత్రం భారతదేశంలో రాజనీతి శాస్త్రాన్ని ఒక అధ్యయన శాస్త్రంగా ఏ యూనివర్సిటీలో ప్రవేశపెట్టారంటే ఫస్ట్ టైం బొంబాయి విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ఇక్కడ సాంప్రదాయ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారం అన్నాము. అయితే ఈ యొక్క మానవుడు సంఘజీవి అన్నాము. మానవుడు సమాజంలో నివసిస్తున్నాడు కాబట్టి మానవుడిని అంటే కంట్రోల్ చేయడం, ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఒక రాజ్యం ఉండాలని చెప్పా ఉన్నాం. ఈ విధమైన మొత్తం ఒక రాజ్యానికి ఉండవలసిన లక్షణాలు, దాని యొక్క హక్కులు, విధులు, అవన్నింటి గురించి మొట్టమొదటిసారిగా మనకి రాజనీతిని గురించి రచనలు చేసిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. కాబట్టి అరిస్టాటిల్ ని రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు. రాజనీతి శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే అరిస్టాటిల్ ని పిలవడం జరుగుతుంది. రాజనీతి శాస్త్ర పితామహుడిని ఎవరిని పిలుస్తారు? అరిస్టాటిల్ ని పిలుస్తారు. అలాగే రాజనీతి తత్వశాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే ప్లేటోని పిలవడం జరుగుతుంది.
రాజనీతి తత్వశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే ప్లేటోని పిలుస్తారు. రాజనీతి శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే అరిస్టాటిల్ పిలుస్తారు. అయితే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ గమ్మత్ ఒకటి ఉంది. ఎస్పిఏ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సాక్రటీస్, పి అంటే మనం చూసుకున్నట్టు ప్లేటో, ఏ అంటే అరిస్టాటిల్. అయితే ఇక్కడ ఈ సాక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. ఎస్పిఏ అనేది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సాక్రటీస్ అందరికంటే పెద్దవాడు, ఆయన శిష్యుడు ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఈ యొక్క సాంప్రదాయ పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము అనేటువంటి లెసన్ లో మనం గమనించినట్లయితే ఒక 2 క్వశ్చన్స్ అనేవి మనం చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజనీతి తత్వ విచారాన్ని నిర్వచించి ఈ రాజనీతి తత్వ విచారం యొక్క పరిధిని రాయండి అని అనొచ్చు, లేకపోతే రాజనీతి తత్వ విచారంపై వివిధ తత్వవేత్తల అభిప్రాయాలు రాయండి అని అనొచ్చు. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, ఈ లెసన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజనీతి తత్వ విచారమును నిర్వచించి దాని పరిధిని రాయండి అని అనొచ్చు. 10 మార్క్స్ క్వశ్చన్. లేదా రాజనీతి తత్వ విచారంపై వివిధ తత్వవేత్తల అభిప్రాయాలు రాయండి అంటాడు. 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. అయితే రాజనీతి తత్వ విచారము అంటే చూడండి, ఇక్కడ సింపుల్ గా మనం చూసుకుందాము. రాజనీతి తత్వ విచారము అన్నాము అంటే రాజనీతికి సంబంధించిన తత్వ విచారము మొదట ఎక్కడ ప్రారంభమైంది? గ్రీక్ దేశాల్లో ప్రారంభమైంది. రాజనీతికి సంబంధించిన తత్వ విచారము మొదట ఎక్కడ ప్రారంభమైంది? గ్రీక్ నగర రాజ్యాలలో ప్రారంభమైంది. అంటే రాజనీతికి సంబంధించి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి, ఏ విధమైన రాజ్యాలు ఉండాలి, అవన్నిటికి సంబంధించిన విచారం అనేది మొట్టమొదటిసారిగా గ్రీక్ నగర రాజ్యాల్లో ప్రారంభమైంది. ఫస్ట్ ఎక్కడ ప్రారంభమైంది? గ్రీక్ నగర రాజ్యాల్లో. ఆ తర్వాత అది మన భారతదేశము చైనాలోని కూడా ఈ రాజనీతి తత్వ విచారము భారతదేశము చైనాలోని కూడా ప్రారంభమైంది. ఎక్కడ? భారతదేశము చైనాలోని కూడా ప్రారంభమైంది. అయితే ఈ యొక్క రాజనీతి తత్వ విచారము భారతదేశంలో ఎవరు రచించారంటే, మనం ఈ రాజనీతి తత్వ విచారం గురించి మన భారతదేశంలో ఎక్కడ ప్రస్తావించబడింది అంటే, ప్రస్తావన ఎక్కడుందంటే, రాజనీతి తత్వ విచారం గురించి ప్రస్తావన ఎక్కడ ఉందంటే మహాభారతంలోని శాంతి పర్వంలో ఉంది. మహాభారతంలోని శాంతి పర్వము, అలాగే కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉంది. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఉంది. అలాగే మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్, యజ్ఞవల్కుడు శుక్రాచార్యుడు. మీకు తెలుసు కదా, యజ్ఞవల్కుడు శుక్రాచార్యుడు యొక్క స్మృతులు ఉంటాయి కదా, స్మృతి శాస్త్రం రచించారు కదా. ఆ స్మృతులలో ఈ యొక్క రాజనీతి తత్వ విచారం గురించి మనకు సంబంధించిన ఆ యొక్క అంశాలను వీళ్ళు రాసినటువంటి వీటిల్లో ముఖ్యంగా కనబడడం అనేది జరిగింది. అయితే ఈ రాజనీతి తత్వ విచారము అంటే ఏంటి అనేది మనం ఇందాక చెప్పుకున్నాం. రాజనీతి తత్వ విచారము అంటే ఏంటంటే రాజ్యం ఏ విధంగా ఉండాలి, రాజ్యం యొక్క ఆవిర్భావం ఏ విధంగా ఉండాలి, రాజకీయ వ్యవస్థ అంటే ప్రజల్ని పరిపాలించే రాజ్యం ఏ విధంగా ఉండాలి, ఆ రాజ్యానికి ఏ అధికారాలు ఉండాలి, ఆ రాజ్యానికి ఉన్నటువంటి విధులేంటి, హక్కులేంటి, రాజ్యాన్ని అంటే ఆ రాజ్యం యొక్క రాజకీయ వ్యవస్థకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, అవన్నింటి గురించి కూడా తెలిపేదే ఈ యొక్క రాజనీతి తత్వ విచారంగా మనం చెప్పవచ్చు. అయితే ఈ రాజనీతి తత్వ విచారం గురించి వివిధ తత్వవేత్తలు ఏం చెప్పారంటే, ఫస్ట్ ప్లేటో ఏం చెప్పాడంటే, రాజనీతి తత్వ విచారం గురించి ప్లేటో ఏం చెప్పాడంటే, ఈ యొక్క రాజ్యం అనేది ఎలా ఉండాలి అంటే, ప్రజల యొక్క రాజ్యం అనేది ఎలా ఉండాలంటే ప్రజల యొక్క నీతిని అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రజలకి ప్రజలకి నీతి, ప్రయోజనము, ధర్మము
ఈ మూడింటిని కూడా ప్రజలకి చేకూర్చే విధంగా ఉండాలి. ప్రజలకు చేకూర్చే విధంగా, ప్రజలకు నీతి, ప్రయోజనము, ధర్మము, అంటే ప్రజలకి అందరికీ కూడా నీతిని ప్రబోధించేలాగా, అందరికీ ధర్మం చేకూర్చే విధంగా, అందరికీ సమాన ప్రయోజనం కల్పించే విధంగా, ప్రజలకి కల్పించే విధంగా రాజ్యం ఉండాలని చెప్పాడు. అలాగే తత్వశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని తత్వశాస్త్రంగా కూడా చెప్పాడు. రాజనీతి శాస్త్రాన్ని తత్వశాస్త్రంగా కూడా ప్లేటో చెప్పడం అనేది జరిగింది. అయితే ప్లేటో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలకి నీతి, ధర్మము, ప్రయోజనము ఇవన్నీ కూడా చేకూర్చే విధంగా రాజ్యం ఉండాలని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే అయితే ప్లేటో ఇంకో మాట కూడా చెప్పాడు. రాజ్యాన్ని పరిపాలించే పాలకుడు తాత్వికుడై ఉండాలి. పాలకుడు అంటే రాజు ఎలా ఉండాలంటే తత్వవేత్త అయి ఉండాలి, అంటే తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాడు ఉండాలి, తత్వవేత్త, ఫిలాసఫర్ అయి ఉండాలని చెప్పాడు. అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే రాజ్యం అనేది ఎలా ఉండాలంటే ప్రజలకు ఉత్తమ జీవితాన్ని అందించేదిగా ఉండాలి. ప్రజలకు ఉత్తమ జీవితాన్ని, మంచి జీవితాన్ని, ఉత్తమ జీవితాన్ని అందించేలాగా రాజ్యం ఉండాలని చెప్పాడు. అలాగే రాజ్యం ఏంటంటే ప్రజల్లోని సాంఘిక, ఆర్థిక, ప్రజలకి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక హక్కులను రక్షించే విధంగా, ప్రజల యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ, నైతిక హక్కులను రక్షించే విధంగా రాజ్యం ఉండాలని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మాకియావెల్లి ఏం చెప్పాడంటే రాజనీతి తత్వ విచారంలో మాకియావెల్లి ఏంటంటే సింపుల్ గా రాజనీతిని మతం నుండి వేరు చేశాడు. చాలా ఇంపార్టెంట్. అంటే రాజ్యాన్ని పరిపాలించేవారు మతాలన్నది చాలా మంది చూడడం జరిగింది. ఆ రాజనీతిని మతం నుండి వేరు చేసిన ఫస్ట్ వ్యక్తి, రాజనీతిని మతం నుండి వేరు చేశారు. చాలా ఇంపార్టెంట్. రాజనీతిని మతం నుండి వేరు చేసిన ఫస్ట్ పర్సన్ మాకియావెల్లి. ఈ మాకియావెల్లి ఏం చెప్పాడంటే రాజు తటస్థంగా ఉండకుండా మంచైనా చెడైనా ధైర్యంగా చేసే విధంగా ఉండాలి. రాజు ఏంటంటే తటస్థంగా ఉండకుండా మంచైనా చెడైనా ధైర్యంగా చేసేవాడే ఉండాలని చెప్పాడు. మంచైనా చెడైనా ధైర్యంగా చేసేవాడే ఉండాలని చెప్పాడు. ఎవరు? మాకియావెల్లి. అలాగే మాకియావెల్లి ఏం చెప్పాడంటే శక్తివంతమైన ఆయుధాలు, రాజ్యం అనేది శక్తివంతమైన ఆయుధాలను, శాసనాలను కలిగి ఉండాలి. ఆయుధాలు, శాసనాలను కలిగి ఉండాలని మాకియావెల్లి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ హబ్స్, లాక్, రూసో ఏం చెప్పారంటే వీళ్ళు ముగ్గురు ఏం చెప్పారంటే సమాజ శ్రేయస్సు అందించే విధంగా, సమాజ శ్రేయస్సే ధ్యేయము, రాజ్యం యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే సమాజ శ్రేయస్సు. అందుకోసం వీళ్ళు సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడం జరిగింది. సమాజ శ్రేయస్సు అంటే అందరి ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చెప్పడం జరిగింది. అదే రాజ్యం యొక్క ముఖ్య ధ్యేయంగా చెప్పారు. అలాగే హెచ్జే లాస్కీ ఏం చెప్పాడంటే ప్రధానంగా రాజ్యం అనేది ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, అలాగే రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛలను పరిరక్షించే విధంగా రాజ్యం అనేది ఉండాలి అని చెప్పాడు. అలాగే కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడంటే చాలా ఇంపార్టెంట్. కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడంటే సింపుల్ గా సమాజంలో ధనికులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ధనికులు పేదవారి మధ్య ఆర్థిక అసమానతలను పోగొట్టే విధంగా, ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా రాజ్యం ఉండాలని చెప్పాడు. అలాగే రాజ్యానికి నీతి, మతము అనేది రాజకీయ వ్యవస్థలో ఉండరాదని, నీతి మతం ఉండరాదని చెప్పడం జరిగింది. రాజకీయ వ్యవస్థలో ఏముండకూడదు, నీతి మతం ఉండరాదని కార్ల్ మార్క్స్ చెప్పడం అనేది జరిగింది. అయితే రాజనీతి తత్వ విచారం గురించి వివిధ తత్వవేత్తల అభిప్రాయాల గురించి మనం చూసుకున్నాం. అలాగే రాజనీతి తత్వ విచారం గురించి నిర్వచనం చూసుకున్నాం. రాజనీతి తత్వ పరిధి అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. రాజనీతి తత్వ పరిధి అనుభవసరికి మన రాజ్యం యొక్క మొత్తం అంటే రాజకీయ సిద్ధాంతాలన్నీ కూడా దేనిలోకి వస్తాయంటే ఈ రాజనీతి పరిధిలోకి వస్తాయి. అలాగే వివిధ రాజనీతి తత్వవేత్తల అభిప్రాయాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి.
ఈ యొక్క రాజనీతి తత్వశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అలాగే ఈ యొక్క రాజనీతి తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రజలకు అలాగే సమాజానికి మధ్య సంబంధాలను చెప్తుంది. ప్రజలకు సమాజానికి మధ్య సంబంధాల గురించి తెలుపుతుంది. ప్రజలకు సమాజానికి మధ్య సంబంధాలు, అలాగే అంతర్జాతీయ భావనను పెంపొందిస్తుంది. అంతర్జాతీయ భావనను పెంపొందిస్తుంది. అంతర్జాతీయ భావనను పెంపొందిస్తుంది. ఈ విధంగా ఏంటంటే మొత్తం అంటే సమాజంలో జరిగే అన్ని విషయాలు కూడా రాజనీతి తత్వశాస్త్ర పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాజనీతి తత్వ విచారం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనం అంటే ఏంటి చూసుకున్నాం, వివిధ తత్వవేత్తల అభిప్రాయాలు చూసుకున్నాం, దాని యొక్క పరిధి గురించి తెలుసుకున్నాం, అసలు రాజనీతి శాస్త్రం యొక్క ఇంట్రొడక్షన్ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, రేపటి క్లాస్ లో ఏంటంటే మనం క్లియర్ గా ఈ యొక్క రాజనీతి శాస్త్రంలో ప్లేటో, అరిస్టాటిల్ ఏం చెప్పారనేది మనం రేపటి క్లాస్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఈ రోజు క్లాసు. దయచేసి ఈ వీడియోస్ చూసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నుంచి మనం పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే మీకు పరీక్షలో ఉపయోగపడే మొత్తం క్లాసులో కూడా మీకు నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈజీగా మీరు క్వాలిఫై పాస్ అయ్యే విధంగా, ఏ బుక్స్ లేకపోయినా మన క్లాస్ చూసి పాస్ అయ్యే విధంగా, మీరు డెఫినెట్గా ఈజీగా పాస్ అయ్యే విధంగా మన వీడియోస్ మీకు ఉపయోగపడతాయని కోరుకుంటాను. దయచేసి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.